నేనెప్పుడు గౌతమ్ గురించి ఆలోచిస్తాను ఆయేషా, కానీ తను అహల్య గురించి ఆలోచిస్తాడు. అహల్యతో క్లోజ్గా ఉంటూ నన్ను అవాయిడ్ చేస్తాడు. అదే నా బాధ. చూడండి, ప్రస్తుతానికి మీరు చెప్పే ఆ మనిషికి ఎవరంటే ఇష్టం? ఇంకెవరు? ఆ అహల్యే. అది తప్ప గౌతమ్కి వేరే లోకం ఉండదు. అంతకుముందు ఆయన ఎవరిని ఇష్టపడేవారు? అహల్య రాకముందు గౌతమ్కి నేనంటేనే ఇష్టం. గౌతమ్ని కూడా చాలా మంది ఇష్టపడేవాళ్ళు. ఆయనని ఎంతమంది ఇష్టపడ్డా మీరు మిగతా వాళ్ల గురించి ఆలోచించకుండా ఆయననే ఇష్టపడ్డారు. ఆయన గురించే ఆలోచించారు కదా? అవును. గౌతమ్ చుట్టూ ఎంతమంది ఉన్నా నా దృష్టి గౌతమ్ మీద మాత్రమే ఉండేది. అందుకే ఆయన అప్పుడు మిమ్మల్ని ఇష్టపడి ఉంటారు. ఇప్పుడు కూడా అదే చెయ్యండి. ఆయన మీదే దృష్టి పెట్టండి. ఆయన గురించే ఆలోచించండి. అలా కాకుండా మిగతా వాళ్ల గురించి ఆలోచిస్తే మీ మనసు పాడవుతుంది. మీరు కోరుకుంటున్న వాళ్ళకి మీరు దగ్గర అవ్వలేరు కూడా. ఆయేషా చెప్పింది 100% కరెక్ట్ అదితి. మన చూపు, మన ఆలోచన, మన మైండ్ అంతా మన గోల్ మీద ఉన్నప్పుడే మనం ఆ గోల్ని రీచ్ అవ్వగలం. అలా కాకుండా పక్క చూపులు చూస్తూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎప్పటికీ మనం కోరుకున్న లక్ష్యాన్ని చేరలేం. ఆయేషా, ఎన్ని రోజులు నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గైనకాలజిస్ట్గా నేను నీకు ట్రీట్మెంట్ చేస్తే, సైకియాట్రిస్ట్గా నువ్వు నాకు బ్రెయిన్ వాష్ చేసావు. నా కళ్ళు తెరిపించావు. థ్యాంక్ యూ సో మచ్. సరే అదితి, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆయేషా, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ కూర్చో.